ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ రాజంపేటలో ఉన్న ఈ పురాతన శివాలయం విజయనగర సామ్రాజ్యం నాటిది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన మట్లి రాజులు ఈ ఆధ్యాత్మిక ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రదక్షిణలు. సాధారణంగా మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా ప్రదక్షిణలు నార్మల్ గానే ఉంటాయి. కానీ ఈ టెంపుల్లో మొదట ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టి ఇక్కడ ఉన్న చండీశ్వర స్వామి దగ్గరికి వచ్చి చప్పట్లతో స్వామిని పిలిచి మన ప్రదక్షిణలు మొదలు పెట్టాలి. ప్రసాదం కూడా మొదట చండీశ్వర స్వామికే సమర్పించాలి. ప్రదక్షిణ గురించి ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో చూడండి. మనం ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని అక్కడి నుంచి చండేశ్వర స్వామి దగ్గరికి వచ్చి చప్పట్లతో స్వామిని పిలిచి ఇక్కడి నుంచి మళ్ళా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ గా చూస్తే నందికి ఒక వైపున చూస్తే శివుడి దగ్గర వెలుగుతున్న దీపం కనపడుతుంది. ఆ దీపానికి దండం పెట్టుకొని మళ్ళా ఇక్కడ చండేశ్వర స్వామి దగ్గరికి రావాలి. ఇక్కడ మళ్ళీ స్వామివారిని చప్పటతో పిలిచాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహాన్ని మనం దాటి యువతలకి రాకూడదు. ఇక్కడ వరకే ఉండాలి. ఇక్కడితో మనది ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. మళ్ళా ఇలా రివర్స్లో వచ్చి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మళ్ళా చండీశ్వర స్వామి దగ్గరికి రావాలి. ఇక్కడ మళ్ళీ స్వామివారిని చప్పటితో పిలిచాలి. ఇక్కడికి 2 ప్రదక్షిణలు కంప్లీట్ అయినట్టు. మళ్ళీ రివర్స్లో ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ చండీశ్వర స్వామి దగ్గరికి రావాలి. ఇక్కడికి 3 ప్రదక్షిణలు కంప్లీట్ అయినట్టు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడికి వస్తే ఇక్కడికి 4 ప్రదక్షిణలు కంప్లీట్ అయినట్టు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ చండీశ్వర స్వామి దగ్గరికి వచ్చి చప్పటతో స్వామిని పిలిచాలి. ఇక్కడికి 5 ప్రదక్షిణలు కంప్లీట్ అయినట్టు. మళ్ళీ ఇలా రివర్స్ వస్తే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరే నందీశ్వర స్వామి ఉంటాడు. అక్కడ సైడ్లో నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే ఎదురుగా మనకు శివుడు ఉంటాడు. రైట్ సైడ్లో అమ్మవారు ఉంటుంది. దర్శనం చేసుకొని గుడికి ఇటువైపు ఉంటుంది ఎగ్జిట్. ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఇది ఇక్కడ ఉన్న ప్రదక్షిణ విధానం. ఈ ఆలయానికి దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా సందర్శించండి. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. కుదిరితే ఈ పరమశివుడి దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ.